పథకాలు పంపిణీల పేరుతో ఇవాల్టి ఉచిత వరాల బరితెగింపు ఎపిసోడ్ జోరుగా సాగిపోతోంది. ఈ పోటీ పాలిటిక్స్ లో ఎవరు ముందుంటే వాళ్లదే గెలుపు. ఓట్ల కోసం జోలె పట్టుకుని ఇప్పటికే రెడీ గెట్ సెట్ గో చెప్పుకున్న పార్టీలు వాటి బుర్రలు పథకాలనబడే రుచికరమైన వంటకాల తయారీలో నిండా మునిగిపోయాయి. రైతు రుణాల మాఫీ పేరుతో ఒక పచ్చ పార్టీ ఇప్పటికే పాదయాత్ర పొడవున సొంత టముకు వాయించుకుంటోంది. ఆచరణాత్మకమా కాదా అన్న చర్చకే అక్కడ చోటుండదు. 600 మాఫీయే మా మంత్రం అంటూ ముందుకెళ్లిపోతున్నారు ఈ పార్టీ అధినేత. రుణాలు ఏ ప్రభుత్వాన్ని అడిగి చేయక్కర్లేదు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఈ విధంగా రుణమాఫీ చేయాలో మా రైతులకి చేసి చూపిస్తాను తప్ప వీళ్ళు పంచాయతీ బోర్డు అధ్యక్షుడు కూడా కాలేదు. ఈరోజు కూడా మీరు ఇబ్బందుల్లో ఉన్నారు. మీ ఇబ్బందులకు మీరు కారణం కాదు, చేతగాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కారణం. అందుకనే తప్పకుండా రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటారు. మొదటి సంతకం రుణమాఫీ పైన పెడతాం. జనం ముక్కు చెవులు పిండి మరీ వసూలు చేస్తున్న పన్ను పైసల్ని సంక్షేమం ముసుగులో రాయితీల పేరుతో విచ్చలవిడిగా పంచిపెట్టడాన్ని ఏ కోర్టులు కూడా తప్పు పట్టే ఛాన్సులు లేవు. అందుకే అధికార పక్షం ఇప్పుడు రొమ్ములు విరుచుకుంటూ నిటారుగా నిలబడింది. కొమ్ముల్ని ఝుళిపించడానికి సిద్ధమైపోయింది. ఆహార భద్రత, నగదు బదిలీ, పూచీలేని బ్యాంకు రుణాలు ఇవన్నీ పాత కాపులు చెయ్యబోయే కొత్త దుర్మార్గాలు. శ్రావ్యమైన మాటలు, ఆకర్షణీయమైన టైటిళ్ల ముసుగు కింద జారీ అయిపోయే ఈ పథకాలన్నీ నిజంగానే జనాన్ని రంజింపచేస్తాయా? ఇదే ఇక్కడ ఎత్తి పొడుస్తున్న అసలు ప్రశ్న. కాదు, ఈ స్కీములన్నీ పాముల్లాంటివి, దేశ అభ్యున్నతిని దిగమింగే స్లో పాయిజన్ గోళీల్లాంటివి అనేది ఆలోచనా పరుల ఆవేదన. నాటి రెండో విజయ ఢంకాకు ముందు ఇదే మన్మోహన్ సర్కార్ దేశవ్యాప్తంగా రైతు రుణాల్ని ఒంటి చేత్తో చెరిపేసింది. తద్వారా జన ఖజానాకు పడ్డ గండి అక్షరాల 60,000 కోట్లు. కాకపోతే సదరు భారంలో సింహభాగం మీరే భరించండి అంటూ బ్యాంకుల భుజాల మీదెక్కి కూర్చుంది కేంద్ర సర్కార్. ఇవాళ కూడా ఇదే బ్యాంకుల్ని బక్రాలుగా మార్చడానికి రెడీ అయిపోయింది మన యూపీఏ గుంపు. పేదలందరికీ పూచీలేని రుణాలు ఇవ్వాలంటూ జాతీయ బ్యాంకులకు తాకీదులు కూడా ప్రింట్ అయిపోయాయి. గ్యారెంటీ లేని అప్పులిస్తే ఆనక వసూలు చేసుకోవడం కష్టమని, నష్టాలతో నిండా మునిగిపోతామని తెలిసినా బ్యాంకులేవి బహిరంగంగా ఏడ్చుకోలేని పరిస్థితి. ఎందుకంటే కథ అడ్డం తిరిగి 1 జాతీయ బ్యాంకులు దివాలా తీస్తే బెయిలౌట్ ప్యాకేజీల పేరుతో పైకి లాగడానికి రిజర్వ్ బ్యాంక్ ఉండనే ఉంది. కాకపోతే సదరు రిజర్వ్ బ్యాంక్ సైతం ఇష్టారాజ్యంగా కరెన్సీ కట్టల్ని ప్రింటేసుకునే స్వేచ్ఛా పావురాలు మాత్రం కాదు. లేని ద్రవ్య లోటును సృష్టించి ఇన్ఫ్లేషన్ అనబడే విషపురుగును చల్లగా జనం మధ్యకే వదిలేస్తుంది. ఈ ద్రవ్యోల్బణపు దాదాగిరి ఫలితం ఆకాశాన్నంటే నిత్యావసరాల ధరల పట్టిక. బియ్యం పప్పుతో మొదలుపెట్టి నూనె గింజలు, నాన్ రొట్టెల దాకా అన్ని కొండెక్కి కూర్చుంటాయి. కిలో రేషన్ బియ్యం ₹1 బిళ్లకే దొరికినా వాటిని వండుకునే అదృష్టం లేక ఆమ్ ఆద్మీ అప్పట్నుంచి ఆరిపోవడం నేర్చుకుంటాడు. కాకపోతే ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి 1.5 నుంచి 2 వసంతాల దాకా పట్టేస్తుంది. అప్పటికి ఎన్నికల వాసనలు రాను వస్తాయి, పోను పోతాయి. ఆ తర్వాత నుంచి ఠారెత్తించే ఈ ధరాఘాతం సంగతి గెలిచినోడు గెలిచినప్పుడు తేల్చుకుంటాడు. ఒకవేళ కర్మకాలి ఓడిపోతే ప్రతిపక్షంలో కూర్చుని కొత్త ప్రభుత్వాల్ని చీల్చి చెండాడుకునే సౌకర్యాన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అప్పటిదాకా ఈ పథకాల పండుగతోనే యూపీఏ 2కి టైం పాస్. లెక్కలు బాగా వచ్చన్న నమ్మకంతో మనం కుర్చీనెక్కించిన మన్మోహనుడే లోపలే ఇలా ఆర్థిక నేరానికి పాల్పడ్డవే ఇక్కడ మనల్ని ఆందోళనపరిచే అంశం. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా దశాబ్దాల తరబడి పనిచేసిన ఈ అనుభవశాలి ఈ రిజర్వ్ బ్యాంకునే అడ్డంగా పెట్టుకుని పొలిటికల్ డ్రామాలాడతారని మనం ముందే పసిగట్టలేకపోయాం. ఇట్స్ వెరీ సాడ్. మన్మోహనుడి సొంత పర్యవేక్షణతో జనంలోకి విసరబడుతున్న నగదు బదిలీ పథకాన్నైనా పూర్తిగా విశ్వసించలేని పరిస్థితి. మీ డబ్బు మీ చేతుల్లోకేనంటూ
ప్రతి బుడ్డోడికి బ్యాంకు ఖాతా తెరిపిస్తారు. సరిగ్గా ఎన్నికలకు ముందు కొత్త ఖాతాల్లో చాలినన్ని పైసలేసి సంతృప్త పరుస్తాడు. ఈ విధంగా కుటుంబంలోని ఓట్లన్నీ గంప గుత్తగా కొనేయాలన్నది యూపీఏ చాటుమాటు రాజకీయ ప్రణాళిక. పేదల్ని పెద్దలుగా మార్చాల్సిన సబ్సిడీలు దారి తప్పిపోతున్నాయని, వాటిని అదుపులో పెట్టడానికే ఈ నగదు రూప ప్రయోజనం చేకూరుస్తున్నామని కాంగ్రెస్ పార్టీ విమర్శకుల్ని బజ్జో పెట్టాలని చూస్తోంది. కానీ ఈ నగదు బదిలీ ఎంతమందికి ఇవ్వాలి, ఎంతెంత ఇవ్వాలి లాంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేవు. మెక్సికో, బ్రెజిల్ లాంటి దేశాల్లో సూపర్ సక్సెస్ కొట్టేసిన ఈ దుడ్డు బదలాయింపు పథకం ఇండియన్ పాపులేషన్ ని కూడా అలరింప చేస్తుందని కాంగ్రెస్ వాళ్ల ఆశ కావచ్చు. ఆ మాటకొస్తే అర్థశాస్త్ర ఆది కోవిదుడు కౌటిల్యుడి మస్తిష్కంలోనే ఈ మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ మెరిసిపోయింది. ఉన్న మహారాజుల నుంచి ఉడబికి లేని వాళ్ల జేబుల్లో పెట్టాలన్నది కౌటిల్యుడికొచ్చిన బ్రహ్మాండమైన ఐడియా. దీన్నే బ్రెజిల్ దేశం బొల్సా ఫెమిలియా పేరుతో బేషరతుగా అమల్లో పెట్టేసింది. కాకపోతే అక్కడ అమలు జరిగే పద్ధతే అత్యంత ఆసక్తికరం. లబ్ధిదారుడికి తెల్ల కార్డు లాంటిది ఒక్కటుంటే సరిపోదు. అక్కడ బోలెడన్ని షరతులు వర్తిస్తాయి. కుటుంబ ఆదాయ లెక్కలు పక్కాగా ఉండాలి. స్కూళ్లు, కాలేజీల్లో పిల్లల హాజరు శాతం 85% తగ్గకూడదు. ఇటువంటి నిబంధనల చట్టం లోపలే నగదు ఇంటి యజమాని ఖాతాలోకి తర్జుమా అయ్యేది. లేదంటే నగదు లేదు, బదిలీ అంతకంటే లేదు. మన దగ్గరైతే దారిద్ర్య రేఖకు ఒక ప్రామాణిక సూత్రం అంటూ లేనేలేదు. జనాభాలో 90% మంది దారిద్ర్యులేనంటూ వెక్కిరిస్తున్న ఈ తెల్ల రేషన్ కార్డుల సంఖ్య నగదు బదిలీని అడ్డుకునే మొట్టమొదటి హర్డిల్. వీళ్ళందరిలో నిజమైన పేదలెందరూ, డూప్లికేట్ దరిద్రులెవరంటూ వడపోతకు దిగేంత దమ్ము, ధైర్యం మన ప్రభుత్వాల దగ్గర అస్సలు లేనే లేదు. తొలి విడత జాబితాలోకెక్కిన 51 జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులంతా ఢిల్లీకి రావాల్సిందిగా ఇప్పటికే రాహుల్ సాబ్ నుంచి ఇన్విటేషన్లు వచ్చేశాయి. సో ఇది ప్రజల పథకం కాదు, ఫక్తు పార్టీ పథకం అని కాంగ్రెస్ కార్యకర్తలే దీనికి శాశ్వత లబ్ధిదారులని తేట తెల్లమైపోతోంది. గర్భిణీలకు అంగన్వాడీ సెంటర్లలో ఒంటిపూట భోజనం, దగాపడ్డ మహిళలకు 108 సౌకర్యం, సంక్షేమ హాస్టళ్ల డైనింగ్ మెనూలో కోడిగుడ్లు, చెత్వారం వచ్చిన చిన్నపిల్లలకు కళ్లజోళ్లు, చెప్పుల్లాంటి చిన్నా చితకా పథకాలతో ముందుకొస్తున్న కిరణ్ కుమార్ రెడ్డిది సైతం అదే యావ. తన మార్కు పథకాలతో పంట పండించుకోవచ్చని ఆయన గారి దురాశ. ఆరంటే ఆరే ఇస్తామంటూ వంట గ్యాస్ సిలిండర్ల మీద సీలింగ్ పెట్టిన కేంద్ర సర్కార్ కావలిస్తే కాంగ్రెస్ సర్కార్లు ఈ సంఖ్యను సడలించుకోవచ్చునంటూ ఒక మెలిక కూడా పెట్టేసింది. కానీ కిరణ్ సార్ సిలిండర్ల లెక్కను ఇంకా తేల్చనే లేదు. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ని ఎన్నికల దాకా నానబెట్టి సరిగ్గా పోలింగ్ తేదీలకు ముందు ప్రచార సభల్లో మాత్రమే సదరు తీపి కబురు ప్రకటించాలన్నది కిరణ్ సర్కార్ పన్నాగం. అందరికీ ఆరోగ్యశ్రీ పథకాన్ని సైతం క్యాంప్ ఆఫీస్ కప్బోర్డుల్లోనే దాచిపెట్టేసుకున్న కుయుక్తి కిరణ్ జమానాది. ఉద్యోగులందరికీ ఆరోగ్య బీమా అంటూ సాక్షాత్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల వారే యూనియన్ల చేతిలో చేతులేసి మాటిచ్చి పంపేసినా చెల్లుబాటు మాత్రం కాలేకపోయింది. ఆనక తూచ్ ఇప్పుడే కాదు అంటూ గేర్ మార్చేశారు మన కిరణ్ సార్ వారి కేబినెట్ కొలీగ్. మాకున్నటువంటి ఆలోచన మేరకు, ప్రభుత్వ అధికారులతో చేసిన చర్చల మేరకు ఒక నివేదికని ముఖ్యమంత్రి గారికి మేము స్వయంగా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ నివేదికను సమీక్షించుకొని అవసరమైతే మళ్ళీ మంత్రివర్గ ఉపసంఘాన్ని పిలిచి మాట్లాడి వారు నిర్ణయాన్ని ప్రకటిస్తారు. త్వరలో నిర్ణయం ప్రకటిస్తారు. బహుశా ఈ వారంలో అది ప్రకటించవచ్చు అని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. గెలిపించేవాణ్ణి నేనేనంటూ సరిగ్గా ఎన్నికల సందట్లో గంపగుత్తగా వరాలన్నీ మూటగట్టి ఇచ్చేయాలన్నది కిరికిరి రెడ్డి ఎలక్టరల్ స్ట్రాటజీ కాబోలు. అక్కడ కేంద్ర ప్రభుత్వానికి సైతం అదే ఎత్తుగడ. ప్రతి మలుపు దగ్గర ఆచితూచి అడుగులేస్తున్న సర్కారోళ్లు ఓట్ల చెట్లకు ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి రాళ్లెయ్యాలన్న లెక్కల్లో యమ బిజీగా మారిపోయారు. కాకపోతే ఈ ఆరగింపు మొత్తం ముగిసిపోయి మేసిందంతా అరిగిపోయేసరికి ఓట్ల తిరునాళ్లప్పుడు ఇంకొక పార్టీ వాడొచ్చి పాలు పితుక్కోపోడని గ్యారంటీ లేదు. ఎందుకంటే మన దగ్గరున్నదంతా ఓదార్పులకు పొంగిపోయే ఓటర్లు, సెంటిమెంట్లకు లొంగిపోయే ఓటర్లు. ఆ సమయానికి ఏ సినిమా బాగుంటే దానికే ఓటేస్తారు. ఆ హీరోకే రికార్డు విజయాల్ని సాధించి పెడతారు. వేలకు వేలు కేసుల్ని చదువుకుని లెక్కకు మించి తీర్పుల్ని రాసిచ్చిన జస్టిస్ కడ్జూ వారే ఈ విషయాన్ని సెలవిచ్చేశారు. ఆయన లెక్క ప్రకారం మన దేశంలో 90% మంది ఒట్టి మూర్ఖులు.
వీళ్లకంటూ సొంత మనోభావాలే ఉండవు. కులాలు మతాలే వీళ్లకు ప్రాతిపదికలు. ఉదయం నుంచి సాయంత్రం దాకా సొంత వృత్తి వ్యాసంగం లేదంటే ఉద్యోగం. ఈవినింగ్ టైం టీవీ సీరియళ్లతో కాలక్షేపం. నలుగురు కలిస్తే రిలీజుకు సిద్ధమైన కొత్త సినిమాలు, పొలిటికల్ పుకార్లు తప్పిస్తే ఇంకోటేదీ గుర్తుకురాదు. ఇంటర్నెట్ మీద స్పెండ్ చేసే 65% యూత్ అయితే బూతుబొమ్మలు, పిచ్చాపాటి చాటింగులకే ఫస్ట్ ప్రయారిటీ. అంతకు మించి మన మీద గోప్యంగా, సున్నితంగా, అంతకు మించి అధికారికంగా జరుగుతున్న ఈ దోపిడీ గురించి పట్టించుకునే ఓపిక మనలో ఎవరికీ లేదు. ఒకవేళ పనిగట్టుకుని పహారా పెట్టి సదరు పగటి మోసాల్ని పసిగట్టిన మేధావుల్ని, చాకిరేవు పెట్టబోయిన సామాజిక వేత్తల్ని పిచ్చోళ్ల జాబితాలోకే జమకట్టేస్తారు. కసాయివాడి కత్తినే మనస్ఫూర్తిగా నమ్మేస్తాడు. కోటాను కోట్ల ఓట్లేసి గెలుపు బాట పట్టిస్తాడు. కాని ఒకప్పుడు రాజన్న రాజకీయాన్ని గెలిపించి బలిపించిన జనరంజక పథకాల్లో నుంచి సైతం తప్పుల్ని వెతికి పట్టి చాకిరేవు పెట్టిన జర్నలిస్ట్ డైరీ ఇవాల్టికి కూడా నమ్ముతున్న నికార్సైన నిజం ఇదే. పథకాలు కావివి, పచ్చి విష గుళికలు మాత్రమే.